ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాం. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమంలో మన యొక్క దైవజనులు జాషువా మోజెస్ గారు బాంబే నుంచి వచ్చిన దైవజనులు ఈ రోజున వాక్యాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ప్రభు సన్నిధిలో ఆత్మలో ఎదగాలని ప్రేమతో కోరుకుంటున్నాను. हालेलुया హల్లెలూయా. प्रेज द लॉर्ड ప్రైజ్ ద లార్డ్. आप सभी लोग कैसे हैं? మీరందరూ ఎలా ఉన్నారు? प्रभु की महिमाओं के हम विश्वास करते हैं कि कार्मेल रिवाइवल मिनिस्ट्रीज के द्वारा आने वाले वचनों के द्वारा आप बलवान हो रहे हैं, इसलिए प्रभु की स्तुति करते हैं. మేము నమ్ముతున్నాం ప్రభునందు కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా అనుగ్రహించబడుతున్న ప్రతిదినపు వర్తమానాలు మీరు దేవుళ్ళో బలపడడానికి సాధ్యమవుతున్నాయి, ఆధారమవుతున్నాయని మేము ప్రభువునందు విశ్వసిస్తూ స్తుతిస్తున్నాం. आज का सब्जेक्ट रहेगा अच्छे दिन देखना चाहता हूँ. ఈరోజు మన యొక్క ముఖ్య అంశము మంచి దినములో చూడగోరిన వారు. हालेलुया. హల్లెలూయా. हर एक व्यक्ति के जीवन में एक आशा रहता है कि अच्छे दिन मैं देखना चाहता हूँ. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఒక ఆశ, కోరిక ఉంది. నాకు మంచి దినములు, క్షేమకరమైన దినాలు చూడాలి అని. क्या आप देखना चाहते हैं? ఏంటి మీరు కూడా అలాగా ఆశిస్తున్నారా? बाइबल में एक वचन को पढ़ेंगे. पहला पत्रस लिखा हुआ 3 अध्याय 10 वचन पढ़ेंगे तो దేవుని యొక్క లేఖనంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు वचन में कहता कि जो कोई जीवन में ये इच्छा रखता है कि अच्छे दिन देखना चाहता है, वो अपनी जीभ को बुराई से और अपने ओठों को छल की बातें करने से रोके रहे. దేవుని యొక్క దాసుడు పేతురు గారు ఈ మాట అంటున్నాడు. తన యొక్క జీవిత కాలంలో మంచిని, క్షేమకరమైన దినములో కోరిన వ్యక్తి తన నాలుకను అపవిత్రత నుంచి తన నాలుకను కాపాడుకోవాలి అని దేవుని యొక్క వాక్యం తాడిగా చెప్తుంది. हालेलुया. హల్లెలూయా. यदि आप अपने जीवन में अच्छे दिन देखना चाहते हो तो अच्छे दिन देखना है तो अपनी जबान को कंट्रोल में रखना सीखिए. నీవు నీ యొక్క జీవిత కాలంలో మంచి దినములు, క్షేమకరమైన దినములు, సమాధానకరమైన దినాలు చూడాలని నువ్వు ఆశించినట్లయితే నీ నోరును, నీ నాలుకను భద్రపరచుకోవాలి. बाइबल में याकूब का लिखा हुआ 3 अध्याय में कहता है कि जीभ जो है पूरे जीवन को, परिवार को नष्ट करता है. యాకోబు పత్రికలో మనం గమనిస్తున్న 3వ అధ్యాయంలో నాలుకను గురించి దేవుని వాక్యం తాటిగా చెప్తుంది. ఈ నాలుక సర్వ శరీరానికి కీడు కలుగు చేసేదిగా ఉందని. और जीभ जो है अनेक परिवारों को, अनेक जीवनों को बर्बाद करती है. అనేక వ్యక్తులను, కుటుంబాలను ఈ నాలుక ద్వారా, లేక ఈ నాలుక నుంచి వస్తున్న ప్రతి మాట ద్వారా కీడు, వేదన, దుఃఖం కలుగు చేస్తుంది. अनेक लोगों का जबान जो है ऐसा चलता है कि लोगों को एक वार किया जैसा लगता है. మనం అనేకల్ని గమనిస్తున్నాం. వారి నోటి నుంచి వస్తున్న మాటలు అనేక కుటుంబాల్లో యుద్ధ వాతావరణాన్ని కలుగు చేస్తావు. अनेक लोगों को जब गुस्सा आता है, क्या बोलते हैं उनको कुछ समझ में नहीं आता. కొంతమందికి ద్వేషము, కోపం వచ్చినప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారో వారి కంట్రోల్లో లేకుండా వారి ఇష్టానుసారంగా మాట్లాడుతారు. इसलिए जीवन में अनेक लोग जो है जबान से जो बोलने के वो बोल देते हैं और उसके बाद में आगे जाके विपत्ति में गिर जाते हैं. సో కొంతమంది తమ జీవితంలో వారి నాలుక ద్వారా తమకు కలిగినటువంటి ఆలోచనతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తారు. చివరికి చాలా అపాయంలో చిక్కుకుంటున్నారు. आप जो भी जबान से बोल रहे हैं, बोला हुआ बात जो निकल गया वो वापस नहीं आ सकता है. నీవు నీ నోరు తెరిచి నీ నాలుక ద్వారా ఏమైతే మాట్లాడుతున్నావో, ఏదైతే నీ నోటి నుంచి బయలుదేరి బయటికి వెళ్ళిందో అది తిరిగి వెనక్కి రానే రాదు. अनेक समयों में अनेक लोग अपने जबान से कुछ लोगों को ऐसे श्राप देते हैं. वो श्राप जो है वो देने के बाद में सॉरी बोलते हैं, लेकिन वो सॉरी बोलने से कुछ नहीं हो सकता. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది నోరు తెచ్చి ఇతరుల్ని శపిస్తుంటారు. ఆ శపించిన తర్వాత వాళ్ళు మళ్ళా తప్పైంది, క్షమించండి అని అంటుంటారు, కానీ అది తిరిగి వెనక్కి రాదు. हालेलुया. హల్లెలూయా. बाइबल का वचन में कहते हैं कि अगर तुझे अच्छे दिन देखना है तो अपनी जबान को कंट्रोल में रखना सीखो. దేవుని వాక్యం మనకి ఇలా చెప్తుంది. నీవు క్షేమకరమైన
దీవెనకరమైన దినములో చూడాలని ఆశించినట్లయితే నీ నాలుకను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. अगर तेरा जबान अच्छे हैं तो तेरे परिवार में सब लोग तेरे साथ अच्छे रहेंगे. నీ నాలుక క్షేమముగా నీ నాలుకను భద్రంగా కాపాడుతున్నట్లయితే నీ ఇంటి వారందరూ కూడా నీతో క్షేమముగా సమాధానంగా ఉంటారు. अगर तेरा जबान अच्छा है तू जहाँ पर काम कर रहा है जिस एरिया में रहता है सभी लोग तुझसे प्रेम करेंगे. నీవు నీ యొక్క నాలుకను భద్రపరుచుకున్నప్పుడు నీ యొక్క స్నేహితులు నీవు పనిచేస్తున్న ప్రతి చోట అందరూ కూడా నీతో సమాధానంగా స్నేహంగా ఉంటారు. अगर तेरा जबान बुराई है समझो तेरे घर के लोग ही तेरा शत्रु बनेंगे. ఒకవేళ నీ యొక్క నాలుక అపవిత్రమైనదై ఉంటే కేవలం నీ ఇంటి వారు కూడా నీకు శత్రువులుగా మారిపోతారు. और तेरे सगे संबंधी जहाँ पर तू काम कर रहे तेरे मित्र लोग सभी लोग तेरे शत्रु बनेंगे. నీ తోటి వారు నీ యొక్క నువ్వు చేస్తున్న పని చేస్తున్న చోటు కానీ నువ్వు ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరూ నీకు శత్రువులుగా మారిపోతారు. क्यों? तेरा जबान ही अच्छा नहीं है. ఎందుకంటే నీ నాలుక అది బాగలేదు. तेरे ओठों से निकलना और एक शब्द जो है बहुत बड़ा भयंकर शब्द है. నీ నోట నుండి బయలుదేరి వస్తున్నటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వేదనకరమైనవి, దుర్మార్గమై ఉన్నాయి. इसलिए प्रभु की महिमाओं की यदि आप प्रभु पर विश्वास करते हैं तो प्रभु के सम्मुख में ये कहता हूं कि अपने जबान को लगाम दो ताकि परमेश्वर की महिमा हो सके. నీవు దేవుని యందు విశ్వసిస్తున్నావు, విశ్వసించుచున్న నీవు నీ నాలుకను నీ నోటిని భద్రపరచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు నీకు దీవెనకరంగా నీ జీవితాన్ని మారుస్తాడు. याकूब के लिखा हुआ 3 अध्याय में कहता कि हर एक घोड़े को लगाम होता है, शिप को लगाम होता है, ब्रेक होता है, लेकिन जबान को कोई लगाम नहीं है. సో దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్న యాకోబు పత్రికలో ఈ యొక్క గుర్రములను అదుపు చేయడానికి కళ్ళం వేస్తారు, పెద్ద ఓడలను సముద్రంలోని ఓడల్ని తిప్పడానికి దానికి కూడా ఆ యొక్క లంగర్లు ఉన్నాయి, హద్దులు ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేయగలరు, కానీ నాలుకను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు అని. परमेश्वर के नाम के मानते हैं कि जबान में अड्डी नहीं है, इसलिए जो मांगता है वैसा बोलना स्टार्ट करता है. దేవుని యొక్క లేఖనం ప్రకారం మనం గమనిస్తే నాలుకకు ఏ విధమైనటువంటి ఎముకలు లేవు, అందువలన ఈ నాలుక ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మాట్లాడుతుంటాయి. अगर तेरा जबान को चुपचाप रखना है तो अपने मुंह को अपने ओठों को बंद कर. जितना हो सके चुपचाप रहेगा तो उतना तो बुद्धिमान कहलाएगा. నీ నోరును నీ నాలుకను ఎంత అదుపు చేసుకుంటావో, ఎంత నువ్వు వాటిని భద్రపరుస్తావో, నువ్వు అలా చేసిన తర్వాత దేవుని వాక్యం చెప్తుంది నువ్వు బుద్ధిమంతుడిగా జ్ఞానవంతుడిగా పిలువబడతావు. वचन में कहता है कि नित्य वचन के ग्रंथ में लिखता है कि बुद्धिमान जो है कुछ थोड़े ही शब्दों को बोलता है. ఈ సామెతల గ్రంథంలో మనం గమనించినప్పుడు నీతిమంతుడు లాంటి జ్ఞానవంతుడు తను మాట్లాడే విషయంలో చాలా క్లుప్తమైన మాటలు మాట్లాడతాడు. बुद्धिमान जो है सोच समझ कर बातें करता है. ఈ యొక్క జ్ఞానవంతుడు ఆలోచించి మాట్లాడతాడు అని. बुद्धिमान हर समय में भलाई का शब्दों को बोलता है. జ్ఞానవంతుడు మంచి మాటలు మంచి కార్యాల కోసం మంచిగానే మాట్లాడతాడు అని. परंतु दुष्ट जो है अपने मूर्खत्व को अपनी जबान से बताता है. కానీ దుష్టుడు దుర్మార్గుడు మూర్ఖుడు తన యొక్క దుర్మార్గత చొప్పున అతను మాట్లాడుతాడు అని. जो जबान से ज्यादा बात करता है वो मूर्ख के समान कहलाता తన है. నోరు తెరిచి తన నాలుక చేత ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడో వాడు దుర్మార్గుడిగా పిలువబడుతున్నాడు. जो व्यक्ति अपनी जबान से दूसरों के विषय में श्राप देता है, बुराई करता है, वो ज्ञानीमान नहीं है, वो मूर्ख के समान है. ఎవరైతే నోరు తెరిచి ఇతరుల్ని శపిస్తారో లేకపోతే దూషిస్తారో వారు జ్ఞానులు కాకపోగా వాళ్ళు మూర్ఖులుగా పిలువబడుతున్నారు. बाइबल का वचन में कहता है कि हम कालेब के समान रहना चाहिए. దేవుని వాక్యం ఇలా మనకు చెప్తుంది మనము కాలేబు వలె ఉండాలి అని. कालेब जो है अच्छी बातों को अंगीकार करने लगा. కాలేబు అయితే ఆ యొక్క క్షేమకరమైన మంచి మాటల్ని అతడు ఉపయోగించడం ప్రారంభించాడు. अगर बाइबल में देखेंगे अगर कालेब के विषयों में प्रभु के समूह में कालेब और यहोशुआ को मूसा ने जो है उनके साथ और 10 लोगों को और ये 12 लोग जो है कानान देश में गए जहां पर उन सभी फलों को उन सभी को लेकर आए. మనం గమనించినప్పుడు మోషే యొక్క నాయకత్వంలో 12 మంది కనాను దేశానికి మోషే ద్వారా పంపబడ్డారు. పంపబడిన వాళ్ళు 12 మందిలో
12 మంది కూడా రకరకాలైనటువంటి ఫలములతో పాటు రకరకాలైనటువంటి సమాచారాన్ని కూడా వారు తీసుకొచ్చారు. लेकिन समाचार में वचन में कहते हैं कि कालेब और यहोशू कह रहे कि आओ हम जीत सकते हैं, वो के बोलने लगे. కాలేబు యెహోషువలు జనులతోనూ మోషే ఎదుటను జనులందరితో ఈ మాట చెప్తున్నారు, రండి మనకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక మనం వెళ్ళి అక్కడ వారిని జయిస్తాము అని. लेकिन बाकी के 10 लोग जो है अविश्वास का शब्द बोलते हुए कहने लगे, अरे हम उनसे लड़ नहीं सकते हैं, हम उनके सामने एक कीड़े के समान है, वो बलवान लोग हैं, हम लड़ नहीं सकते बोल के वे लोग अपने मुंह से बलहीनता को अंगीकार करने लगे. మిగతా 10 మంది మాత్రం మోషే ఎదుటను ఇజ్రాయెల్ అందరి ఎదుటను చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు చాలా ఉన్నత దేహులు, వాళ్ళ ఎదుట మనము చిన్న మిడతలాగా కనబడ్డాం, మనం వారి మీదకి వెళ్ళలేము, మనం వారి మీద యుద్ధం చేసి జయం పొందలేము అంటూ బలహీనమైనటువంటి మాటలు 10 మంది మాట్లాడి ప్రజలందరి హృదయాలను కూడా వారు నీరు కార్చడం ప్రారంభించారు. वचन में कहता कि यहोशू और कालेब जो है कहने लगे, आओ हम इसी समय में युद्ध करें और प्रभु हमारे साथ है और वो कानान देश हमें प्रभु देने जा रहा है. కానీ ఈ ఇద్దరు కాలేబు యెహోషువలు మాత్రం ప్రజలందరినీ ఉత్సాహపరుస్తూ ధైర్యపరుస్తూ చెప్తున్న మాటలు ఏంటంటే, రండి మనకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక మనం వెళ్ళి వారి మీద యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని మనం స్వాధీనపరుచుకుంటాం. बाइबल का वचन में कहता कि उन्होंने अच्छे शब्दों का अंगीकार करने लगे. కానీ వారి గురించి దేవుని వాక్యం చెప్తుంది, కాలేబు యెహోషువలు మంచి మాటలు చెప్పి వారు ప్రజల్ని బలపరిచారు అని. और परंतु 10 लोग जो है बुरे शब्दों को बोलकर कुड़कुड़ाने लगे और यहोशू और कालेब को श्राप देने लगे और क्या क्या शब्दों को बोलने लगे वो लोग. ఈ 10 మంది అయితే జనుల్ని కలవరపరిచారు, అలాగే కాలేబు యెహోషువల మీద కూడా వారు వ్యతిరేకంగా మాట్లాడి వారు ఏం మాట్లాడాలో ఆ విధంగా అన్ని మాట్లాడేశారు. हालेलुया. హల్లెలూయా. आज प्रभु के नाम के महत्व की जब आप जोश में आते हो, जब आप प्रार्थना करते हो, तो प्रभु की महिमाओं की आपका जबान जो है अच्छा रहना चाहिए, बुराई को दूर कर कर अच्छे बातों को बोलना चाहिए. దేవుని యొక్క సన్నిధికి వస్తున్నటువంటి నీవు ప్రభు యొక్క సన్నిధిలో నీ నాలుకను నీ నోటిని భద్రపరుచుకొని నీవు మాట్లాడుతున్న ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో క్షేమకరమైన విశ్వాస సహితమైనటువంటి మాటలు నువ్వు ఉపయోగించవలసిన వ్యక్తివై ఉన్నావు. जब परमेश्वर के समय में, जब तुम आप परमेश्वर के भवन में आने समय में कई बार भविष्यवाणी होता है. దేవుని యొక్క సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ప్రవచనాత్మకమైన సందేశము ప్రవచనాత్మకమైన మాటలు వస్తున్నాయి. कई बार जो है परमेश्वर का वचन तेरे जीवन से बात करेगा. దేవుని యొక్క వాక్యం అనేక సందర్భాల్లో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. कई बार परमेश्वर जन तेरे लिए प्रार्थना करने समय में कई शब्दों को बोलेगा. దేవుని సేవకులు నీ కొరకు ప్రార్థన చేస్తున్న అనేక సందర్భాల్లో దైవ సంబంధమైనటువంటి మాటలు నీకు తెలియజేస్తుంటారు. उन समयों में आप विश्वास करना है, अंगीकार करना है, आप प्रभु ने मुझे ये आशीष दे दिया वो के एक विश्वास की घोषणा करना चाहिए. ఆ సమయంలో నీవు దేవుని బిడ్డగా దేవుని యొక్క వాక్కులు వాగ్దానాలతో కూడిన ప్రవచనపు మాటలు విన్నప్పుడు విశ్వాసం నందు బలపం తెచ్చుకొని దేవుడు ఈ విధంగా చేస్తాడని నీ నోరు తెరిచి నీవు కూడా ఒప్పుకోలు చేసి దేవుని ఘనపరచవలసి. हालेलुया. हालेलुया. यहोशू कालेब अच्छा अंगीकार किए, यहोशू- परंतु वो 10 लोग बुरे अंगीकार किए. యెహోషువ కాలేబులు మంచి విషయాల్ని వాళ్ళు ఒప్పుకోలు చేశారు, కానీ మిగతా 10 మంది ఆ యొక్క మంచి విషయాలను ఒప్పుకోలు చేయకపోగా దుర్మార్గపు ఆ యొక్క ఆ అవిశ్వాసపు మాటల చేత వారు కలవరపడ్డారు, ప్రజల్ని కలవరపరిచారు. हालेलुया. హల్లెలూయా. और ये 10 लोग जंगल में मर गए, नाश हो गए. దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్న 10 మంది చెడ్డ సమాచారం చెప్పిన 10 మంది అరణ్యములో చనిపోయారు అని. परंतु यहोशू और कालेब जो है उस कानान देश में प्रवेश कर दूध और मधु की धाराएं बहने वाला आशीष को अनुभव करने लगे. కానీ ఈ కాలేబు యెహోషువలు మాత్రం విశ్వాస సహితమైన ఆ ఒప్పుకోలుతో దేవుడు వారిని పాలు తేనె ప్రపంచ దేశానికి తీసుకుని వెళ్ళి ఆ పాలు తేనె ప్రపంచ దేశపు అనుభవాల్ని వారు అనుభవించినట్లుగా లేఖనం తేటగా చెప్తుంది. हालेलुया. हालेलुया. आज हम जब परमेश्वर के समय में विश्वास करते हैं, अच्छी बातों का अंगीकार करना మనం चाहिए. ప్రభు సన్నిధిలో విశ్వసిస్తున్నాం, అదే సమయంలో ఆ మంచి శ్రేష్టమైనటువంటి మాటల్ని మనం అంగీకరించాలి.
विश्वास की बातों को अंगीकार करना चाहिए, విశ్వాసపు మాటలను మనం అంగీకరించవలసిన तब परमेश्वर अद्भुत काम करेगा। అప్పుడే దేవుడు మనకు అద్భుతాలు చేస్తాడు। आप प्रभु के भवन में आकर प्रभु के समय में अच्छे अच्छे शब्दों को सीखना है और उन शब्दों को बोलना है। నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మంచి మాటలు వినాలి, నేర్చుకోవాలి, వాటిని నీ నోరు తెరిచి ఒప్పుకోలు చేయాలి। परमेश्वर के नाम की मात की इस तरह करने से तू बहुत बड़े बड़े आशीषों को प्राप्त करेगा। ఇలాగ నువ్వు చేస్తే నీవు అనేకమైన అద్భుత ఆశీర్వాదాలు పొందుతావని దేవుని లేఖనం తేట प्रभु की महिमाओं की यहोशुआ कालेब उन बातों को अंगीकार किया कि हम जो है उस कानान देश में प्रवेश करेंगे और दूध और मधु की धाराएं बहने वाला देश में हम प्रवेश करें, वो के विश्वास करने लगे। కాలేబు యెహోషువలు దేవుని యొక్క సన్నిధిలో వారు ఆ కనానికి వెళ్తాము, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటాం, అక్కడ మనం నివసిస్తాం అనే విశ్వాసపు ఒప్పుకోలు వాళ్ళు చేశారు, జనులకు అది ప్రకటించారు। हालेलुया। हालेलुया। आज तुम्हारे पास कुछ भी नहीं है, ఈ రోజున ఒకవేళ నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, आपके पास घर नहीं है समझो, నీకు ఒకవేళ ఇల్లు లేదనుకుందాం, आपके पास जमीन नहीं है समझो, ఒకవేళ నీకు భూమి ఏమి లేదనుకుందాం, अच्छा काम नहीं है ఒక समझो, ఉద్యోగం లేదనుకుందాం, आपके पास अच्छा बिजनेस नहीं है समझो, ఒకవేళ వ్యాపారం ఏమి లేదనుకుందాం, लेकिन प्रभु के नाम के महत्व की अपने जबान से अच्छी बातों को अंगीकार कर एक दिन मेरे पास खुद का घर रहेगा। కానీ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వాక్యాన్ని విని విశ్వాసంతో నీవు నోరు తెరిచి చెప్పాలి, ఓ రోజు వస్తుంది, ఆ రోజున తప్పకుండా దేవుడు నాకు మంచి నివాసయోగ్యమైన ఇంటిని ఇస్తాడు అని, अच्छा से अच्छा काम देगा, నాకు దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడని अच्छा నమ్మాలి, खेती देगा, నాకు మంచి పొలముని ఇస్తాడని నమ్మాలి। आपके पास संतान है तो प्रभु से विश्वास से बोलिए मुझे संतान होएगा। నీవు ఒకవేళ సంతానం లేకపోతే దేవుని సన్నిధిలో నువ్వు చెప్పాలి, దేవుడు నాకు సంతానమును అనుగ్రహిస్తాడు అని। परमेश्वर समय में आपके घर में समझो परिवार में झगड़े हो रहे हैं तो मेरे घर में शांति समाधान रहेगा, वो क्या आप हमेशा बोलना चाहिए। ఒకవేళ నీ ఇంట్లో గొడవలై నీ ఇంట్లో ఉన్న వారితో ఎవరితో సమాధానం లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసంతో నువ్వు నోరు తెరిచి చెప్పవలసిన మాట ఏంటంటే, నాకు నా ఇంటి వారందరికీ నెమ్మది సమాధానం దేవుడు కలుగు చేస్తాడని నువ్వు విశ్వసించాలి, विश्वास से बोलना चाहिए। విశ్వాసంతో నువ్వు ప్రకటన చేయాలి। अब जब तुम मसीह यीशु में रहने के समय में तुम जो कुछ बोलोगे वो सब कुछ बनना आरंभ हो जाएगा। నువ్వు దేవుని యందు విశ్వాసంతో నువ్వు నోరు తెరిచి ఏమైతే చెప్తావో దేవుడు వాటిని కలుగు చేయటం ప్రారంభిస్తాడు। हमारा परमेश्वर सृष्टिकर्ता परमेश्वर है। మన ప్రభువు సృష్టికర్త అయిన దేవుడు वचन में कहता है कि तेरे मुंह से निकला हुआ हर एक शब्द को मैं निर्माण करूंगा। దేవుడు అంటున్నాడు, నీవు నోరు తెరిచి ఏమైతే చెప్తున్నావో వాటి ప్రకారంగా నేను నిర్మించడం ప్రారంభిస్తాను। परमेश्वर के नाम के महत्व कि अगर तू गलत शब्द अंगीकार करेगा, गलत शब्द तू बोलेगा, वो शब्द को निर्माण करेगा परमेश्वर। ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో చెడ్డ విషయాల్ని నువ్వు విశ్వసిస్తూ చెడ్డ విషయాల్ని నువ్వు నోరు తెరిచి మాట్లాడితే నువ్వు ఏమైతే అవిశ్వాసపు మాటలు మాట్లాడావో అవే నీ కళ్ళ ముందు నీ జీవితంలో జరగడం ప్రారంభిస్తాయి। इसलिए बुरे शब्द को नहीं बोलना है। అందువలన ఈ రోజు నుంచి నువ్వు ఇక మీదట నువ్వు అపవిత్రమైన అవిశ్వాసపు మాటలు చెప్పకూడదు, మాట్లాడకూడదు। आज अनेक लोग कहते हैं कि मेरे पास खुद का घर नहीं है, खुद का घर नहीं है, ऐसे ही बोलते रहते हैं। इसलिए 20-20 साल 50-50 साल वो लोग भाड़े में रह के मर जाते हैं, लेकिन खुद का घर नहीं रहता है। వాళ్ళు కొంతమందిని గమనించినట్లయితే వాళ్ళు నోరు తెరిచి ఎప్పుడు చూసినా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయినా మాకు ఇల్లు లేదు ఇల్లు లేదు అంటూనే ఉంటారు। ఆ విధంగా మాట్లాడుతూనే ఆ విధంగా 20-50 సంవత్సరాలు అద్దెలలో ఉండి అలాగే మరణిస్తూనే ఉంటారు। मेरे पति कभी सुधरेगा नहीं, मेरे पति सुधरेगा नहीं, मेरे बच्चे कभी सुधरेगा नहीं, मेरे घर में शांति आएगा ही नहीं बोके ऐसा वो शब्दों को बोलने के द्वारा वो परिवार में ऐसे ही समस्या बना रहता నా है। భర్త మారడు, నా పిల్లలు మారడు, నా కుటుంబంలో సమాధానం ఉండదు, ఇవన్నీ ఇట్లా ఉంటాయి, ఇంక ఇదంతా ఇదే జీవితం అని అనుకుంటూ వాళ్ళు అలాగే జీవితాన్ని అలాగే అనుభవిస్తూనే అలాగే ముగిస్తుంది। तेरे जीवन के सामने कितने भी बड़ा समस्या क्यों ना हो, నీ జీవితంలో ఒకవేళ ఎంత గొప్ప పెద్ద సమస్యలు तेरी ఏర్పడినప్పటికీ जबान से अच्छे शब्दों को बोल दे। నాలుక ద్వారా మంచి విశ్వాస
సంబంధమైన మాటలు ప్రకటించు. मेरा पति जो दारू पी रहा है वो सुधर जाएगा. నా భర్త తాగుబోతుడైన నా భర్త మార్పు చెందుతాడు. मेरे बच्चे सुधर जाएंगे. నా పిల్లలు మార్పు చెందుతారు. मेरे सास ससुर बदल जाएंगे. నా అత్తమామలు నా అత్త కోడళ్ళు సమాధాన పడి మార్పు చెందుతారు. मेरे बहू बदल जाएगी. మా మామగారు మా అత్తగా మా కోడళ్ళు మార్పు చెందుతారు. परमेश्वर के नाम की बात है कि जब अब तुम अच्छी बातों को बोलोगे वो परमेश्वर समय में सब कुछ सृष्टि होना आरंभ हो जाएगा. నీవు విశ్వాసిగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏమైతే నోరు తెచ్చి మాట్లాడుతున్నావో దేవుడు దాన్ని నిర్మించడం ప్రారంభిస్తాడు. मेरा परिवार के लोग हर संडे चर्च में जाएंगे ऐसे बोल के विश्वास का अंगीकार करना है. నీవు హృదయపూర్వకంగా విశ్వసించాలి, నేను నా ఇంటి వారందరము దేవుని మందిరానికి వెళ్తాము అని. परमेश्वर का भय भक्ति में हम पूरा परिवार के लोग चलेंगे. మేము దైవ భక్తి కలిగిన వారమై కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి వెళ్తాము. पूरा परिवार के साथ हम बपतिस्मा लेंगे. మా కుటుంబంగా మేము బాప్తిజం తీసుకుంటాము. प्रभु के स्वर्ग राज्य में हम लोग उठा लिए जाएंगे. దేవుడు మమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. इस तरह अच्छी बातों को अंगीकार करना ఈ चाहिए. విధంగా అనేక మంచి మాటలు నువ్వు అంగీకరించాలి, నోరు తెరిచి దాన్ని ఒప్పుకోలు చేయి. तब परमेश्वर बड़े बड़े अद्भुत काम करेगा. అప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. हालेलुया. హల్లెలూయా. आओ अच्छी बातों को अंगीकार करें. రండి మంచి మాటలన్నిటిని మనం అంగీకరిద్దాం. अच्छे दिनों को देखने के लिए एक आशा रखिए. క్షేమకరమైన దీవెనకరమైన దినములు చూచేటట్లుగా ఒక విశ్వాసంతో నడిపించబడు. आज तुम्हारे जीवन में कठिनाइयां हैं लेकिन कुछ दिनों के बाद में कुछ महीने के बाद में तुम अच्छे दिन देखना प्रारंभ करोगे. ఒకవేళ ఈ రోజున నీవు కొన్ని ఇబ్బందులతో కూడిన కఠినమైన దినాలు చూస్తూ ఉండొచ్చు, కానీ కొద్ది రోజుల తర్వాత కొన్ని నెలలకే దేవుడు నీకు క్షేమకరమైనటువంటి దినములు ఆయన అనుగ్రహించబోతున్నాడు. इन दिनों में तो प्रॉब्लम में है, घर बाड़े के घर में, लेकिन प्रभु के नाम के मानते हैं कि अगर तू अच्छा अंगीकार करेगा परमेश्वर तुझे अच्छे घर में लेकर जाकर प्रभु सिद्ध करेगा. దేవుని సన్నిధిలో ఒకవేళ నువ్వు ఇప్పటికీ కొన్ని అద్దెళ్లలోనే కష్టంతో కఠినముతో ఉండొచ్చు, కానీ కొద్ది రోజుల తర్వాత దేవుడు నిశ్చయముగా నిన్ను క్షేమకరమైనటువంటి నీ వాసయోగ్యమైన సొంత ఇంటికి దేవుడు నిన్ను నడిపించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. प्रभु की महिमाओं की अगर तुम अच्छा अंगीकार करोगे तो एक दिन तुम परिवार के साथ तुम चर्च में आओगे. परिवार के साथ तुम घर में बैठकर प्रार्थना करोगे. నువ్వు దేవుని సన్నిధిలో ఈ విధమైన విశ్వాసం ఒప్పుకోలు చేయటం ద్వారా నీవు నీ ఇంటి వారందరితో కూడా కలిసి దేవుని మందిరానికి వస్తావు. అలాగే నీ ఇంటి వారందరితో కూడా కలిసి నీవు ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిపిస్తావు. अच्छे दिन देखना जरूरी है. మంచి దినములు చూడవలసింది అవశ్యమై ఉంది. अच्छे दिन देखकर हम परमेश्वर की महिमा में आनंदित होना है. మంచి దినములు చూస్తూ మనం దేవుని యొక్క మహిమలో ఆనందించవలసిన వారమై ఉన్నాం. बुरे दिन शैतान दिखाता है చెడు దినాలు దుర్మార్గపు దినాలు సాతాను చూపిస్తాడు, लेकिन अच्छे दिन परमेश्वर दिखाना चाहता है. కానీ మంచి దినములు మాత్రం మన ప్రభువు మాత్రమే చూపిస్తాడు. हालेलुया. హల్లెలూయా. प्रभु यीशु मसीह हमारे लिए कलवरी क्रूस के पर बलिदान हो गया. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు కల్వరి సిలువలో బలైపోయి वो ఉన్నాడు. प्रभु यीशु मसीह ने सर से लेकर पैर तक समस्त लहू को बहाने लगा. ప్రభువైన యేసయ్య శిరస్సు మొదలుకొని కాళ్ళ వరకు పాదముల వరకు ఆయన యొక్క రక్తమంతా మన కొరకు చిందించాడు. यीशु के हाथों में पैरों में खिला मारा गया. ఆయన యొక్క చేతుల్లోను కాళ్ళలోను మేకులు కొట్టబడి ఉన్నాయి. यीशु के मुंह में थूका गया. యేసు ప్రభు యొక్క ముఖం మీద ఉమ్మివేయబడింది. परमेश्वर के नाम के मानते कि यीशु मसीह चुपचाप रहने लगा. యేసు ప్రభు ఆయన ఇన్ని పరిస్థితుల మధ్యలో ఆయన మౌనమై ఉన్నట్లుగా రాయబడింది. ताकि जैसे ही हम भी चुपचाप रहेंगे और अच्छी बातों का अंगीकार करेंगे तो अच्छे दिन देखने के लिए प्रभु कार्य करने जा रहा है. అలాగా యేసయ్య మౌనంగా ఉన్నట్లుగా నీవు కూడా మౌనంగా ఉండటం ప్రారంభిస్తే ఓ రోజున నిశ్చయముగా దేవుని యొక్క మహిమతో నీవు మంచి దినములో చూడబోతున్నావు. हालेलुया. హల్లెలూయా. आओ हम अच्छे दिन देखने के लिए अपेक्षा रखेंगे. రండి మనం మంచి దినములు చూచేటట్లుగా విశ్వసిద్దాం, కోరుకుందాం. एक बात बोल के मैं खत्म करूंगा. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. एक दिन हमेशा पति पत्नी का झगड़ा होता था. ఒక సమయంలో భార్యాభర్తల మధ్యలో ప్రతిరోజు ఒక కుటుంబంలో ఇలాగ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
एक दिन वो सिस्टर चर्च में आने लगी, ఓ రోజున ఆ సహోదరి చర్చికి వచ్చింది, प्रभु यीशु मसीह पर विश्वास किया, యేసు ప్రభునందు విశ్వసించింది, प्रभु के मार्ग में चल रही है। ఆయన మార్గాల్లో ఆమె నడిపించబడుతుంది. लेकिन परिवार में पति जो है हर समय में झगड़ा करने का, కానీ భర్త అయితే కుటుంబంలో ఉన్న వారందరితో ప్రతిరోజు గొడవ పెట్టుకుంటా ఉన్నారు. एक दिन वो बहन आके पास्टर से बोलने लगी, पास्टर मेरे घर में बहुत झगड़ा होता है, मैं क्या करूं। ఓ రోజున ఆమె దేవుని మందిరానికి వచ్చి సేవకులతో చెప్పింది, అయ్యా నా కుటుంబంలో ఈ విధంగా రోజు గొడవలుగానే ఉన్నాయి, ఏం చేయాలి? तो पास्टर ने बोला, मैं जैसे बोलेगा वैसा करेगी क्या। పాస్టర్ గారు చెప్పారు, నేను ఎలా చెప్తానో నేనేం చెప్తున్నానో అలాగే నువ్వు చేస్తావా అని. हाँ पास्टर, मैं आप जो भी बोलेगा मैं करेगा। ఆమె అనింది, పాస్టర్ గారు మీరు ఏం చెప్పినా నేను దాని ప్రకారంగా చేస్తాను. पास्टर ने बोला कि जैसे ही पति आएगा तो उस समय में पानी देना उनके हाथ में, और पानी लेके आने समय में तेरे मुंह में पानी डाल के निगलने का नहीं, मुंह में रखने का, ऐसा होकर रखने का चुपचाप से। భర్త వచ్చినప్పుడు ఇంటికి భర్త రాగానే నువ్వు ఆయన గ్లాసులో ఆయనకి నీళ్లు తీసుకొని వెళ్ళి ఇవ్వాలి. అదే సమయంలో ఆ గ్లాసులో నువ్వు నీళ్లు తీసుకెళ్ళి ఇచ్చేటప్పుడు నీ నోట్లో కూడా కొంచెం నీళ్లు పోసుకోవాలి. నోట్లో మింగకూడదు, నోట్లో నుంచి ఊయకూడదు, నోట్లోనే నీళ్లు ఉంచుకోవాలి. ఆ గ్లాస్ తీసుకొని వెళ్ళి నీ భర్తకి ఇవ్వాలి. कुछ भी नहीं बोलने का, నోట్లో నీళ్లు ఉంటే ఏమి మాట్లాడలేవు, इसके लिए तो कुछ भी नहीं बोल सकता అందువల్ల है। నువ్వేమి మాట్లాడలేవు కదా. परमेश्वर के नाम के महत्व कि ठीक है वो, क्या वो चले गई। ఆమె ఆ దేవుని యొక్క సన్నిధిలో అలాగే అండి అయ్యగారు అని చెప్పి నమ్మి విశ్వాసంతో వెళ్ళిపోయింది. और सुबह के समय में सोमवार के दिन पति जो है काम पे चले गया, సోమవారం ఉదయం ఆ భర్త పనికి వెళ్ళిపోయాడు. और पत्नी जो है वो बहन जो है घर का पूरा काम करके प्रभु की महिमा किया। ఆమె ఆ ఇంట్లో ఆ రోజంతా పనులన్నీ చేసి దేవునికి మహిమ తీసుకొచ్చింది. और जैसे पति आया ఆ సాయంకాలంగా భర్త ఇంటికి రాగానే उस समय में उसने, वो बहन ने पानी पहला मुंह में रखा पानी, और एक गिलास पानी लेके अपने पति को दिया। ఆమె పాస్టర్ గారు చెప్పినట్లుగా నీళ్లు తీసుకొని కొద్దిగా నోట్లో పోసుకునింది. ఆ తర్వాత గ్లాసులో నీళ్లు తీసుకెళ్లి భర్తకి ఇచ్చింది. और पति को देने के बाद में पति बहुत सारे बातों को बोलने लगा, बहुत सारे बातों को, ऐसा क्या, हाँ हूँ हाँ वो चिल्लाने लगा। భర్తకి నీళ్ళు ఇచ్చిన తర్వాత భర్త ఓ రకరకాలుగా గట్టిగా అరవటం, అది ఇట్లయింది ఇది ఇట్లయింది అని చెప్పి గట్టిగా మాట్లాడటం ప్రారంభించాడు. और वो बहन के मुंह में पानी है, वो कुछ बोल नहीं सकती है, इसके लिए चुपचाप थी वो। భార్య నోట్లో నీళ్లు ఉన్నందువలన భర్త ఏం మాట్లాడినా ఏమి నీళ్లు మింగకూడదు కదా, పాస్టర్ గారు చెప్పారని నీళ్లు అలాగే నోట్లో పెట్టుకునింది, ఏమీ మాట్లాడలే, మౌనంగా నిలబడి. और कुछ भी बात नहीं किया उसने, ఏ విషయం కూడా భర్తతో ఏమి మాట్లాడలేకపోయింది. और पति बेचैन नहीं हो रही, क्या क्यों बात नहीं कर रही है। భర్త అంటున్నాడు, ఏమి అసలు ఏమి మాట్లాడటం లేదు నువ్వేంటి. और इस तरह एक हफ्ता वो बहन जो है ऐसे मुंह में पानी रखकर और पति के साथ में शांति पूर्वक रहने लगी। ఒక వారం రోజులు భార్య పాస్టర్ గారు చెప్పినట్లుగా నోట్లో నీళ్లు పోసుకునింది. ఆ నోట్లో నీళ్లు పోసుకొని మింగకుండా అలా ఊయకుండా భర్త దగ్గర వారం రోజులు అలాగా సమాధానంగా నెమ్మదిగా నిలబడింది. प्रेम से खाना खिला रही है, प्रेम से रह रही है, लेकिन बातों को नहीं करती, चुपचाप है। ప్రేమతో అన్నం పెడుతుంది, ప్రేమతో అన్ని పని చేస్తుంది, కానీ మాటల దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం మౌనంగా మారిపోతుంది. हालेलुया। హల్లెలూయా. उसके वो पति ने उस पत्नी का चाल चलन देखकर वो खुद ब खुद बदल गया। वो భర్త భార్యని వారం రోజులు 10 రోజులు అలా చూసి అతను కూడా పూర్తిగా మారిపోవటం ప్రారంభించాడు. हालेलुया। హల్లెలూయా. परमेश्वर के नाम के महत्व कि एक संडे जो है वो पति जो है चर्च में आ गया। దేవుని యొక్క సన్నిధికి ఒక వారం ఎప్పుడు రాని వ్యక్తి అయినా ఆమె భర్త కూడా ఒక వారం ప్రార్థనకు వచ్చారు. हालेलुया। హల్లెలూయా. मेरा पत्नी बदल गई है, इसलिए मैं भी बदलना चाहता हूँ। ఆయన అన్నాడు, చర్చికి వచ్చి నా భార్య మారిపోయిందండి, అందువల్ల నేను కూడా మారిపోవాలనుకుంటున్నాను. हालेलुया। హల్లెలూయా. बहुत सारे बात जो है चुपचाप रहने से बहुत बड़े बड़े काम भी हो सकते हैं। అనేక సందర్భాల్లో మనం గమనించాలి, మనం ఎంత మౌనంగా ఉంటామో అప్పుడు అంత గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు చేస్తాడు. अनेक लोग मुंह बंद करके आंखों से ही बातें करते हैं। అనేకులు ఈ రోజున నోరైతే మూసేస్తున్నారు, కానీ కన్ను ద్వారా మాట్లాడటం ప్రారంభిస్తారు, కన్నుల ద్వారా సైకిల్ చేయటం ప్రారంభిస్తారు. हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, स्त्रियों की आंखों में से जब वो पति देखने समय में तरस से भरकर उसका जीवन बदल गया। वो
భార్యల యొక్క చూపుల్లో భర్తలు చూస్తూ కొంతమంది యొక్క జీవితాలు అలాగే మారిపోతానే ఉన్నాయి. हालेलुया హల్లెలూయా. आओ अच्छे दिन देखेंगे. రండి మంచి దినములు చూద్దాము. आया को बंद करेंगे, प्रार्थना करेंगे. రండి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. सर्वज्ञानी परमेश्वर, धन्यवाद कहते परमेश्वर. సర్వశక్తిమంతుడైన ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. इस पिता परमेश्वर वचन को सुने हुए हर एक लोगों के जीवन में अच्छे दिन दिखाने जा रहे, धन्यवाद करते ఈ हैं. మాటలు విన్న ప్రతి వారి జీవితంలో మంచి దినములు చూచేటట్లుగా మీరు సహాయం చేయండి. अच्छे दिनों को देखने वाला हर एक लोगों के जीवनों से हर एक बुराइयों को, हर एक पापों को निकाल दीजिए. మంచి దినములు చూడాలని ఆశపడిన వారందరి జీవితాల్లో చెడ్డవి దుర్మార్గమైన కార్యములన్నీ తీసివేయండి. हर एक पापों को, श्रापों को, हर एक समस्या को निकाल दीजिए. ప్రభా పాప శాపం నుండి వారి సమస్యల నుండి వారికి విడుదల కలుగు చేయండి. प्रभु इनके जबान को तू छू ले परमेश्वर. ప్రభా వీరి యవనస్తుల్ని మీరు జ్ఞాపం చేసుకొని మీరు వారిని ముట్టండి నాయన. प्रभु इनके जबान को पिता परमेश्वर ऐसा है कि जबान को छुआ परमेश्वर, वैसे इनके जबानों को छू लीजिए. ప్రభా వారి నాలుకను మీరు ముట్టండి. యెషయా ప్రవక్త యొక్క నాలుకను మీరు ముట్టినట్లుగా వీరి నాలుకను మీరు ముట్టండి నాయన. हर एक बहनों का, हर एक भाइयों का, हर एक जवानों का, हर एक लोगों के जबान को छू ले यीशु के नाम ప్రతి से. స్త్రీని ప్రతి పురుషుడును వారి యొక్క నాలుకలను మీరు ముట్టమని వేడుకుంటున్నాం. ताकि तो परमेश्वर अच्छी बातों को काले के समान अंगीकार करने बनाइए. అందువలన కాలేబు వలె మంచి మాటలను విశ్వసించి దాన్ని ప్రకటించే వారుగా మార్చండి. कृपा कीजिए, आशीष करें. కృపతో కరుణించండి, ఆస్వాదించండి. यीशु के नाम से मांगते हैं. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. आमीन. ఆమేన్. హల్లెలూయా. ప్రొఫెట్ అందరికి వందనాలు. నిత్యముగా మన నోరును నాలుకను అదుపు చేసుకున్నట్లయితే దేవుని కృప ద్వారా మనం మంచి దినాలు చూస్తాం. మనం విశ్వాసపు ఒప్పుకోలుతో మనం మాట్లాడుతున్న ప్రతి మాటకు దేవుడు దాన్ని నిర్మించడం ప్రారంభిస్తాడు. నిత్యముగా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని దేవుడు కలుగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.